హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేయచ్చు. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన ఛానల్లో మిర్చి వడ అండి. దీన్ని రాజస్థాన్లో మిర్చి వడ అని కూడా అంటారు. సో ఇది మన సైడ్ అయితే మసాలా మిర్చి అంటారండి. దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూపించబోతున్నాను. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో నేను 3 పొటాటోస్ని చక్కగా ఉడికించేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని మ్యాష్ చేసేసుకుంటున్నానండి. అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఏం కాదండి, జస్ట్ చక్కగా మ్యాష్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఇలా అనుకుంటూ మొత్తం ఆలు పీసెస్ అన్నీ మ్యాష్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అండి. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు వాముని, క్యారమ్ సీడ్స్ అంటారు కదండి, వాటిని ఈ విధంగా కొద్దిగా నలుపుకొని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. అండ్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి. ఇది ఖచ్చితంగా వేయండి, స్కిప్ చేయొద్దు. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. అన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు స్పైసెస్ అన్నీ బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. మిక్సింగ్ బౌల్లో వేసుకొని చూడవచ్చు, ఈ విధంగా స్పైసెస్ అన్నీ చక్కగా మిక్స్ అవ్వాలండి. అన్ని ఫ్లేవర్స్ అనేవి బాగా రావాలి. ఆ విధంగా మిక్స్ చేసేసుకొని ఇలా ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందామండి. తర్వాత స్టార్ట్ చేసే ముందు ఇందులో చక్కగా కొత్తిమీరని తరిగి కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది. సో ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకొని ఆ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ మసాలా అనేది చాలా బాగుంటుందండి. మసాలా మిర్చి వడ అనేది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడు రొటీన్గా మిర్చి బజ్జీనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు బేసన్ వేసుకుంటున్నానండి, శనగపిండి. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. మనకి మిర్చి బజ్జీకి ఎలా అయితే ఉంటుందో కన్సిస్టెన్సీ పిండిది అలా ఉంటే సరిపోతుందండి మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది. చక్కగా విస్కర్ తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని సరిపడా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఎక్కడ లమ్స్ అనేవి పడకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోయాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నానండి, వంట సోడా అంటారు కదా. సో దాన్ని వేసుకొని బాగా ఈ విధంగా చక్కగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేస్తే మన మిర్చి బజ్జీ అనేవి ఫ్లఫీగా వస్తాయండి, చాలా సాఫ్ట్గా చక్కగా బాగుంటాయి. సో ఇలాగా బబుల్స్ అనేది వచ్చే వరకు బ్యాటర్ని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను 3 మిర్చీస్ అయితే తీసుకున్నానండి. వాటికి ఘాట్లు పెట్టుకొని అందులో ఉండే సీడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసేసానండి. తర్వాత వాటిలో మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి, ఆలు స్టఫింగ్, దాన్ని మొత్తాన్ని లోపల ఇన్సర్ట్ చేసేయాలండి. గింజలు ఏం లేకుండా తీసేసుకుంటే మనకి కారం రాదండి, సో బాగుంటాయి. సో ఈ విధంగా చక్కగా సీడ్స్ రిమూవ్ చేసేసి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ మొత్తాన్ని ఫుల్గా స్టఫ్ చేసేసానండి. తర్వాత నేను బ్యాటర్ని ఈ విధంగా ఒక గ్లాస్లోకి తీసుకున్నానండి. ఈ టెక్నిక్ అనేది మనకి బాగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. సో ఈ విధంగా చక్కగా బ్యాటర్లో డిప్ చేసి తీసుకొని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవడం అండి. చాలా ఈజీ అండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా నేను వేసేసుకొని ఇప్పుడు ఇవి అన్ని వైపుల నుంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి, డీప్ ఫ్రై. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని అన్ని వైపుల నుంచి చక్కగా డీప్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాం.
చూసారు కదా, ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. తీసుకొని టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇదే విధంగా మన దగ్గర ఉన్న మిర్చి బజ్జీలన్నీ ఫ్రై చేసేసుకుని తీసేసుకుందామండి. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ కానీ కొత్తగా అనిపిస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకు కొంచెం లైట్గా జలుబు చేసింది ఫ్రెండ్స్. సో దానివల్ల నా వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోకండి. సో అందుకే వీడియోస్ పెట్టడం కూడా కొద్దిగా లేట్ అవుతుందండి. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.